తమిశ్ర తీవ్రతర తమిశ్రం చీకట తీవ్రతర అది తమిశ్ర తీవ్రతర మిక్కిలి తీక్ష్ణమైన తమ్మిరి తీవ్రతరం తీవ్రము అంటే బాగుంది తరము చూడండి తరము తమము తరం అంటే కంపారిటివ్ తమం అంటే సూపర్లేటివ్ నెమ్మదిగా సాయంకాలం అవుతుందిగా ఇక నెమ్మదిగా చీకటి కూడా విజృంభించబోతూ ఉండగా తీవ్రతర తమిశ్ర తీవ్రతర కాండధ్వస్త అది తమిశ్ర తీవ్రతర కాండధ్వస్త చీకటి అనేది తీక్ష్ణమైన బాణములతో తీవ్రమైనటువంటి కాండములు తీవ్రమైనటువంటి చీకటి అనేటువంటి కాండము బాణములు త్వస్త నాశనమును పోగొట్టడం కోసం అంటే చీకట్లు పోగొట్టడం కోసం పాదంబుగా చేయన్ అంటే కిరణములుగా అంటే ఇప్పుడు చీకటి రాబోతుంది ఈ చీకటి వచ్చేస్తే ప్రజలు కష్టపడిపోతారా అనుకుని రాముడు ఏం చేశాడు కోపం వచ్చింది చీకటి మీద కోపం వచ్చి ఏం చేశాడు ఆయన కోపం వచ్చినప్పుడు ముఖం ఏమవుతుంది ఎర్రబడుతుంది ఆయన ముఖం ఎంత ఎర్రగా ఉంది అస్తమించున్నటువంటి సూర్యుడు ఎంత ఎర్రగా ఉంటాడో అంత ఎర్రగా ఉంది ఈయన కోపం ఎందుకు వచ్చింది చీకట్లు వచ్చి కమ్ముకుంటుంది పిల్లవాడికో లేకపోతే మీ వాళ్ళకో ఏదో ఒక ఆపద కలుగుతుంది ఎవరి మీదో అనుకోండి వాళ్ళ మీద మీకు కోపం వస్తున్నా రాదా కోపం వచ్చినప్పుడు ముఖం ఎర్రబడుతుందా పడదా ఎర్రబడింది దాన్ని ఆపదని వస్తే వచ్చింది అని కూర్చోరు కదా పోగొట్టాలనుకుంటారు కదా పోగొట్టాలనుకున్నప్పుడు బాణం వేయాలి కదా బాణం వేసేటప్పుడు ఏదో నవ్వుతూ వేరుగా కాబట్టి ముఖం ఎర్రబడిపోయింది చక్రవధూధరాసుతకు అంటాం చక్రవాకం అనేటువంటి వధు అంటే స్త్రీ ధరాసుతకు ధరాసుత అంటే సీతమ్మ చక్రవధూధరాసుతకు చక్రవాకములు అనేటువంటి వధూధరాసుతకు విశ్లేష వ్యధాపాదియై వియోగ బాధలను కలిగించువాడై ఎందుకు అనుకుంటున్నాయి చక్రవాకం భక్షులకి రాత్రి అయితే కనపడ దాని ప్రియురాలు లేదా ప్రియుడు ఎక్కడున్నాడో తెలియదు వాళ్ళకి పగలే కనిపిస్తుంది పగలు సంగమం నిషేధం చూడండి విచిత్రం అందుకే వాటి బ్రీడింగ్ చాలా కష్టం ఎప్పుడైతే కొంచెం ఇది ఉంటుందో ఆ సమయంలోనే వాళ్ళు ఉంటారు ఆ పాటి జ్ఞానం ఉన్నా మనకు ఉండాలి కాబట్టి వాటికి వియోగము కలిగించువాడై ఎందుకని ఇప్పుడు చీకటి పడింది అనుకోండి వీటికి కనపడదు మళ్ళీ ఈ వెలుగు వస్తే గాని అవి సరిగ్గా ఉండదు కాబట్టి చక్రవధూధరాసుతకు విశ్లేష వ్యధాపాది కలిగించువాడై మాయాహేమ మృగంబునా అది మాయాహేమ మృగంబు సీతం ఏమడిగింది బంగారపు లేడి అడిగిందా మాయాహేమ మృగం ఈ మార్తాండు ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక ఎర్రగా ఉన్నాడు కొంచెం బంగారపు రంగులో పసుపు రంగులో కూడా వస్తున్నాడు కదా ఈయన బంగారపు లేడీ లాగా ఉన్నాడు కపటపు బంగారు లేడీలో ఈ పగడపు బంగారపు లేడీ మాయా ఈ బంగారపు లేడీని కనుక మనం ధ్వంసం చేసేసాం అనుకో అప్పుడేం జరుగుతుంది ఈ చక్రవాక వధువులకు కొంచెం బాధ కలుగుతుంది చీకట్లు పోతాయి బాగుంది అనుకున్నారట అలా ఉంది సూర్యాస్తమం ఇప్పుడు ఎందుకు సూర్యాస్తమం ఎలా ఉంది మాయాహేమ మాయాహేమ మృగము హేమము అంటే ఇది బంగారం మృగము అంటే లేడి మాయాలేడి లాగా ఉన్నటువంటి ఆయన్ని కొడదామా అనుకున్నట్టు రఘుకులేశ్వరుడు ఇదంతా ఎందుకయ్యా అంటే ఇదిగో ఈ
చీకట్లు, తర్వాత చక్రవధువు దాటి రక్షించడం. తర్వాత పంకేరు హస్తబింబము ఏదైనా ఇది శీర్షపద్యం కందపద్యం. కందపద్యం. పంకేరు హస్తబింబము గృంకగా అది పంకేరు హస్తబింబము గృంకగా మిరం బజాండ గోళము నిండెన్ మిరంబు అజాండగోళంబు నిండెన్ శంకాతమ పరంపర శంకాతమ పరంపర శంకర చిద్రహిత మానసంబును శంకర చిద్రహిత మానసంబును. ఈ మొత్తం అంతా ఇవి ధ్యాన శ్లోకాలు. ఇది ఎలా ఉన్నాయంటే ఇప్పుడు పంకేరు గృంకగా తిమిరం బజాండ అది పంకేరు హస్త బింబము. హస్తబింబము పంకేరు హస్తము. పంకేరుహం అంటే కమలం, సూర్యమండలము. పంకేరు హస్త మండలం అంటే మామూలు పంకేరుహం అంటే పంకమునందు పుట్టినటువంటిది కమలము. దాని యందు స్థ అంటే ఉంచబడినటువంటిది. పంకేరు హస్త బింబము సూర్యమండలము. సూర్యమండలం ఎర్ర కలువ అనుకుని తీసుకోండి. ఎర్ర కలువ. గృంకగా ఈ పంకేరు హస్తమండలం గృంకగా అంటే అస్తమిస్తూ ఉండగా తిమిరం బజాండగోళము నిండెన్. తిమిరము అజాండగోళము. ఇది ఎప్పుడైతే గురింకిందో తిమిరం అంటే చీకటి, అజాండగోళంబు నిండెను భూమండలం అంతా వ్యాపించి. అజాండము అంటే భూమండలం. ఈ భూమండలం అంతా ఎప్పుడైతే సూర్యుడు కృంకాడో చీకట్లు వ్యాపించేసేటప్పటికి తిమిరం బజాండగోళము నిండెను శంకాతమ పరంపర. అది శంకాతమ పరంపర. శంకాతమ పరంపర. శంక అనుమానము, తమ అంటే చీకటి, పరంపర అనుమానం అనేటువంటి చీకట్ల యొక్క పరంపర. శంకర చిద్రహిత మానసం. అది శంకర చిద్రహిత మానసంబు బోల్. శంకరుడు ఎదుక చిద్రహిత శివజ్ఞానము అంటే శివజ్ఞానము లేని మానసు. చూసారా, శివజ్ఞానము లేని మనస్సులాగా ఎప్పుడైతే ఇప్పుడు మీరు అమ్మవారిని పూజించగా ఆవిడ ఇచ్చేదయ్యా ఏమిటయ్యేది? లలిత సహస్రనామ ఏమిటది? శివజ్ఞాన ప్రదాయని. అది ఆవిడ ఇచ్చేది. అంతే. నీకు శివజ్ఞానాన్ని కలగజేస్తుంది. నీకు శివజ్ఞానం వచ్చిందా, తర్వాత నీకు రావాల్సిందంటూ ఏమీ లేదు. నువ్వు పొందాల్సిందంటూ ఏమీ లేదు. ఇక్కడ పంకేరు హస్త మండలము అంటే ఏమిటి? జ్ఞానము అనేటువంటి వెలుగు ఎప్పుడైతే పోయిందో మొత్తము చీకట్లతో నిండిపోయింది. చీకటి సామాన్యంగా మనం దేనికి చెప్తాం? అజ్ఞానానికి, అవివేకానికి, మూఢత్వానికి ప్రతీకలుగా చెప్తాం. కాబట్టి ఇది బాగా వ్యాపించిపోయింది. ఎలా ఉందంటే శంకర చిద్రహిత మానసం. చిద్రహిత, చితి ప్లస్ రహిత. చితి అంటే జ్ఞానం, చితి సచ్చిత్ జ్ఞానం. ఆ జ్ఞానము లేనటువంటి మనస్సులాగా శివజ్ఞానము లేని. ఇప్పుడు చూడండి, మనకి జ్ఞానమునకు అజ్ఞానమునకు ఒక వెరీ నారో వెంట్రుక వాసంత తేడా ఉంటుంది అంతే. ఇప్పుడు వాలి దాంట్లోనే తీసుకోండి. శివుడు ఏం చెప్పాడు? నాయన నేను ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? కొన్నాళ్ళ తర్వాత వచ్చేస్తాననేగా అక్కడ. వాడు సరే ఎలాగో కొన్నాళ్ళు ఉంటాను కదా, ఆయన కూడా అక్కడే ఉండి ధ్యానం చేసుకోవచ్చు కదా, చేయలే. శివుడే ఉన్న తర్వాత నేను బలంతో శివుడిని తీసుకువెళ్ళగలను అనుకున్నాను. మొదట తీసుకెళ్ళలేదు. శివుడికి ఇష్టమైంది లేకుండా చేసే శివుడు నాతో వచ్చేస్తాను అనుకున్నాడు. వచ్చాడా? రాలా. చివరికి ఏమైంది? శాశ్వతంగా శివుడికి దూరం అయిపోయింది. కాబట్టి మీ ఆలోచనలన్నీ కరెక్ట్ అవ్వాల్సిన సిద్ధాంతము లేదు.
మనము చాలా తెలివిగా ఉపయోగించి, మన తెలివినంతా ఉపయోగించి, మనం చమత్కారాన్నంతా ఉపయోగించి ఎదటి వాడిని ఏం చేస్తామంటే స్పీచ్లెస్, మాట్లాడలేకుండా చేస్తాం. అంత మాత్రాన నీవు కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకని? నీ చమత్కారాన్ని ఉపయోగించి చేశాము. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మిలిటరీ, మన బ్రిటిష్ వాళ్ళు మన అలాగే లొంగ తీసుకున్నారు. అరే దేవుడు సర్వాంతర్యామి, అవునండి అంతర్వాంతర్యామి, మరి నువ్వు తిరుపతి వెళ్ళడానికి ఇక్కడ కూర్చో. ఇది నీకు చాలా లాజికల్ గా కనిపిస్తుంది, చాలా లాజికల్ గా కనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా కొంతమంది ప్రవచనకర్తలు అదే మాటలు చెప్తున్నారు. దేవీ భాగవతంలో ఏం చెప్పారంటే, నీకు ఓపిక ఉన్నన్నాళ్ళు, ఓపిక లేకపోతే ఓపిక చేసుకునైనా, దేవి గీతలో చెప్పింది ఆవిడ, నా పీఠములకు నా జనానికి రా అని ఆవిడ అనేక పీఠాలు చెప్పి చివరికి ఎక్కడికి వచ్చినా అబ్బాయి కనీసం కాశీ వచ్చి అక్కడ నీకు పండిపోతుందని చెప్పింది. ఇప్పుడు కాశీ వెళ్ళడం ఎందుకంటే నువ్వు ఇక్కడ కూర్చొని నేను చేస్తానంటే, దేవుడు తొందరగా కదా, మా అక్కడున్నాడు ఇక్కడ అంటే ఇక్కడే ఉన్నాడు. ఇది లాజికల్ గా అనిపిస్తుంది. అలాగే నువ్వు బొట్టు పెట్టుకుంటేనే దేవుడు ఉన్నట్ట, లేకపోతే లేదా? ఇలాంటి మాటలు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి చాలా రేషనల్ గా అనిపిస్తాయి. అవి నిన్ను స్లోగా ఏం చేస్తా అంటే నాస్తికము అనిపించేస్తాయి. కొన్ని పద్ధతుల్లో మనం ఏం చేయాలంటే దాంట్లో రేషనాలిటీ వెతకూడదు. మా నాన్న చేశారు, మా తాతయ్య చేశారు, పరంపరగా వస్తుంది, నేను చేస్తాను, తీసే. కాబట్టి కొన్ని అలా చేశాడు. కాబట్టి ఈ చీకట్లు ఎలా ఉన్నాయి? సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత వ్యాపించిన చీకట్లు శివజ్ఞానము లేని మనస్సులాగా ఉన్నాయి. శివజ్ఞానం లేని మనస్సు చీకటే, ఏమీ తెలియదు. అది తర్వాత 3వ పద్యం. తపనుడదయింప తద్బింబ దర్శనమును, తపనుడు ఉదయింప, నా తడిగి తపనుడు ఉదయింప తద్బింబ దర్శనమున, లోకపాతక పటలంబు లోగిపరచి అతడు గ్రుంకిన కనుదించిననగబరివి అంధకారంబు అది. చూసారా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అండి, మన కుటుంబాలను తీసుకోవచ్చు, దేశంలో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒక మంచి వ్యక్తి ఉండంగా మిగతా వాళ్ళందరూ కొంచెం దూరంగా ఉంటారు. ఆ వ్యక్తి కనుమరుగయ్యాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ విచ్ఛిన్నం. మన ఇంట్లోనే నాన్నగారు తాతగారు వాళ్ళు ఉండగా ఎవడికి ఎన్ని అవలక్షణాలన్నా ఆయన ఎదురుకుండా బయటపడరు. ఎన్ని అవలక్షణాలను ఉన్నాయి. ఆయన కనుమరుగయ్యాడు అనుకోండి, ఇక ప్రతివాడు హీరో అయిపోతాడు. అదే లోకరీతి, అది లోకరీతి చూపిస్తున్నారు. ఏంటంటే ఆయన ఉదయించేటప్పటికి మోటా ముల్లే సర్దుకొని పారిపోయినటువంటి చీకట్లు ఆయన ఎప్పుడైతే అస్తమించాడో ఇంకా మనకేంటి, మనం విజృంభించేయచ్చు అంతే. మన ఇళ్లలో కూడా తీసుకోండి, మీ ఇళ్ళలో కూడా అందరూ ఉంటారు ఖచ్చితంగా. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉండంగా అసలు అందరూ వాళ్ళు 8:30కి భోజనానికి కూర్చుంటే నువ్వు కూడా వచ్చి కూర్చోవడం అంతే. 9:30కి లైట్లు తీసేశారంటే అన్ని లైట్లు తీసుకుని పడుకోవడం. నాకు నిద్ర రావట్లేదు, నేను కూర్చుంటాను అంటానికి వీల్లేదు అక్కడ. ఆయన కనుమరుగాడు అనుకోండి, ఒకడు 8, ఒకడు 9, ఒకడు 10, ఒకడు 11కి వీళ్ళు తింటూ ఉంటారు. ఒకడు పడుకోవడం ఏది ఉండదు. ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ ఎ హోటల్. ఇప్పుడు హోటల్లో అందరూ ఒకేసారి వచ్చి తినేసి ఒకేసారి పడుకోరు కదండి. అంతే అయిపోతుంది. అంటే ఏం జరుగుతుందంటే డిసిప్లిన్ ఉండదు. కొంతమంది దేశాలు కూడా అంతేనండి. కొంతమంది దేశాధినేతలు కానీ మీరు హై పొజిషన్ లో తీసుకోండి, వాళ్ళు ఉండంగా అన్ని చక్కగా జరుగుతాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలి. టిఎన్ శేషన్ అని మనకి ఎలక్షన్ కమిషన్ ఉండేవాడు. ఆయన రాగపూర్వం
ఎలక్షన్స్ వచ్చాయంటే అందరూ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి సున్నాలు వేయించుకోవటం అలా రాసేవాళ్ళు. మరి ఢిల్లీలో ఉండగా ఆయన చెప్పాడు సార్, ఎవరన్నా రాశారు అని. ఎవరు రాయలే. ఇక్కడ గల్లీలో కూడా ఎవరు రాయలే. ఇక్కడ గల్లీలో రాయలే, అక్కడ వదిలేసాను, ఇక్కడ రాయలే. కొంతమంది ఉంటారండి అలాగే. నాకు తెలుసు కొన్ని ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ కానీ కాలేజ్లో. నోబెల్ కాలేజీలో ఒక ఆయన ఉన్నాడు, ఏఎఫ్ త్యాగరాజు గారు. ఆయన ఉన్నాడు అంటే అందరూ నీట్గా పాటలు చెప్పేవాడు. ఆయన లేడు అనగానే క్లాసు వస్తున్నానండి ఒక్క నిమిషం, వాడు ఎగురుతాడు, దుంగుతాడు, చేస్తాడు, నాశనం అయిపోయింది. మీరు కొన్ని స్కూల్స్ కూడా తీసుకోండి, మీరు ఇష్టం. మీరు ఏ ఆర్గనైజేషన్ తీసుకోండి, ఇల్లు కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఫర్మ్ కావచ్చు, కన్సర్న్ కావచ్చు, ఒక సరిగ్గా నడిపించేటువంటి వ్యక్తి ఉన్ననాళ్ళు అందరూ చాలా డిసిప్లైన్ గా ఉంటారు. మనం అనుకుంటాం అందరూ డిసిప్లైన్ గా, అందరూ కాదు, అక్కడ ఉన్నది ఒకే వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి వీళ్ళందరూ డిసిప్లైన్డ్ గా ఉన్నారు. ఆ వ్యక్తి కనుమరుగయ్యాడు, వీళ్ళందరూ విజృంభించేస్తారు. మీరు పీఠాలతో తీసుకోండి, కరెక్ట్ గా పీఠములతో సహా. ఆ పీఠాధిపతి ఉండగా అందరూ అసలు ఆ పీఠానికి వెలుగొచ్చేస్తారు. ఏముంది, ఆయన కనుక కనుమరుగైపోతే. ఇవాళ ఎందుకు ఎక్కడో డిస్కషన్ వచ్చింది, మనం స్కూల్ పెడితే నడపగలమా అనుకుంటే నడపగలే కదా. నాకు నడపడానికి మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోదు. స్కూలే కాదు, ఏదైనా సరే నడపడానికి నాలెడ్జ్ కాదు, మేనేజరియల్ స్కిల్ కూడా ఉంది. మేనేజ్మెంట్ అంటే ఒక్కొక్కప్పుడు చాలా కఠినంగా ఉండాలి. నువ్వు సెలవు తీసుకుంటా, వద్దురా నాన్న, వద్దురా, ఎలా వద్దురా అంటే వాడు మనల్ని నెత్తి మీద ఎక్కేస్తాడు. అలా అని ప్రతిసారి నువ్వు కఠినంగా ఉన్నావు అనుకో, వాడు చాలా కఠినంగా జరుగుతాడు. అది మనకు తెలియాలి, ఎక్కడ కఠినంగా ఉండాలి, ఎక్కడ మృదువుగా ఉండాలి, ఎంత కఠినంగా ఉండాలి, ఎంత మృదువుగా ఉండాలి. ఇలా పాఠాలు చెప్పడం చాలా తేలిక, కానీ బాధ్యత అనుసరించడమే చాలా కష్టం. అనుసరించడమే చాలా కష్టం అండి. మీరు అది సంగతి. మీరు ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత అది వాళ్ళు ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. అది సంగతి. కానీ ఇక్కడ కూడా ఆయన ఉదయించేటప్పటికి మూటా ముళ్ళే సర్దుకొని పారిపోయినటువంటి చీకట్లు, అజ్ఞానము, అంధకారము, అవివేకము, ఆయన గుంకాడు అనగానే ఏం జరిగినాయి, అన్నీ మళ్ళీ తిరిగి వచ్చాయి. బాగా ఉంది. ఏం పద్యం అండి ఇది, నిజంగా చూడండి. పద్యంతో పాటు ఒక లోకాచారాన్ని కూడా చెప్పాడు. ఒకసారి మళ్ళీ చెప్తున్నా పద్యం. అది తపనుడు ఉదయింప తద్బింబ దర్శనము. తపనుడు వచ్చేప్పటికి ఆ బింబ చూసేటప్పటికి అన్ని పారిపోయినాయి. ఉదయింబ దర్శనమున లోకపాతక పటలంబు, అది లోకపాతక పటలంబు అంటే లోకములను బాధించేటువంటి పాతకుడు లోగి పరిచే ఎక్కడికక్కడ పారిపోయినాయి. అవి పారిపోయిన నాశనం అవ్వాల, గుర్తుపెట్టుకోండి. ఇవి నాశనం అయితే మళ్ళీ తిరిగి రావు. మనం అనుకుంటామండి, మనలో ఉన్న అజ్ఞానము కానీ, మనలో ఉన్న అవివేకము కానీ ఇవి నాశనం కావు, అవి సబ్సైడ్ అవుతాయి. అవి నిజంగా నాశనం ఏవో వాడు మహాభక్తుడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అనేక మార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. రావణాసుడు చనిపోయాడు, అతని పార్థివ శరీరం అక్కడ పడి ఉంది, మండోదరి వచ్చింది, ఆయన్ని చంపినటువంటి రాముడు అక్కడే ఉన్నాడు. సామాన్యంగా ఇంకా ఏ స్త్రీ అని ఏం చేస్తుందంటే, నువ్వు వాళ్ళ భర్త ఎంత దౌర్భాగ్యుడు, దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు అయినప్పటికీ చంపిన వాడి మీద పడిస్తుంది. నువ్వు ఇలాంటి వాడు అదేదో కొంచెం తపస్సు కూడా ఉందనుకోండి, జపించేస్తుంది. కానీ ఆవిడ అవేమీ చేయలేదు. రాముడిని చూసింది, తన పార్థివం నిశ్చేష్టంగా పడినటువంటి తన భర్త శరీరాన్ని చూసింది. అప్పుడు ఒక మాట ఉంది వాల్మీకి రామాయణం. ఏంటి వీళ్ళందరూ ఆ రాముడిని నేను చంపాడు అంటున్నారు, చంపలేదు, రాముడు చంపలేదు. మరి నిన్ను ఎవరు చంపారయ్యా అంటే, నువ్వు తపస్సు చేసినప్పుడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనం బలవంతాన ఉపవాసాలుండి బోలంతో దాన్ని నొక్కి పెట్టామనుకో, అది నొక్కి పెట్టిన నాళ్ళు అది నొక్కుతుంది.
ఎప్పుడైతే నువ్వు కొంచెం వదిలేసావో అది నిన్ను కబళించేస్తుంది. తపస్సు ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. నువ్వేం చేశాడు? కామ క్రోధాలని పోగ నొక్కి పెట్టి చేశాడు. సిద్ధులు వచ్చాయి, అవి వీడి మీద పగ తీర్చుకుంది. ఒక స్ప్రింగ్ మీరు బతికి పెట్టి ఒక్కసారి దాన్ని వదలండి, మామూలుగా అది అంత పైకి లేవదు. మీరు ఎంత బాగా ఒత్తి పెడితే అంత పైకి అది లేస్తుంది. అది పైకి లేచిన తర్వాత నువ్వు దాన్ని ఏం చేయలేవు, దాని కింద నువ్వు పట్టం తప్ప నువ్వేమీ చేయలేవు. కాబట్టి నీలో ఉన్న కామక్రోధాలు నేను చంపాయ్యా, లేకపోతే వాయిని ఎవరు చంపడం నేను. విశ్లేషణ. కాబట్టి ఇవన్నీ ఏమైపోయినాయి? మరుగుపడినాయి. నాశనం అయిపోలేదు. నాశనం అయిపోతే బాగానే ఉంటుంది. నాశనం అయిపోయి రావణాసుడు వాడు కైవల్యాన్ని పొందేవాడు. మరుగుపరిచేస్తాం. ఆ మరుగుపరిచినప్పుడు ఏం జరుగుతుంది? అందుకనే కొన్ని సందర్భాల్లో నుండి అప్పటికప్పుడు నీ అనుకమించింది కరెక్ట్గా అనేసి మళ్ళీ క్లియర్గా ఉండడం బెటర్. నీ కోపం వచ్చినా ఇంకొచ్చేసినా దాన్ని బాగా అణిచిపెట్టాం అనుకో, నీకు బీపీ పెరిగిపోయి నువ్వు పోతావు ముందర, వాడు ఎదురు మాట తెలిపెట్టేసి వచ్చింది చెప్పేసి, నీ మనసులో అనిపించింది చెప్పేసి, తర్వాత ఫ్రీ. అటువంటి వాళ్ళకే బీపీ షుగర్లు ఏమీ రావు. స్లో అభిప్రాయం ఏర్పడింది చెప్పేసి. కాబట్టి చెప్పను. కాబట్టి ఆయన అతడు అది అతడు అనుదించిన అనగా అతడు అంతటి ఈ సూర్యుడు గుంకిన అస్తమించిన అది సనుదించన అనగా బర్వి కర్వి అనగా వ్యాప్తించి అంధకారము జగమెల్ల ఆక్రమించి. అంధకారం జగమెల్లో వెళ్ళేటప్పటికి ఇవన్నీ వెళ్ళడానికి వచ్చి మనం అనుకుంటాం ఇప్పుడు ఈయనున్నాడు ఏంట్రా సుత్తండి. కొన్ని సందర్భాల్లో ఎవరన్నా ఇంట్లో అమ్మో నాన్నో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి, బొబ్బిలి బ్రహ్మన్ అని ఏదో మనం పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం. మా నాన్నని అలా ఉన్నప్పుడే పనం ఉంటాం. నాకు ఏ చదువు రానటువంటి కానీ జీవితాన్ని చదివిన కన్నప్ప ఒక మాట అంది నాతో. అది చాలా నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి, అది మా అనివార్యం. నాకే అర్థం. మన పిల్లలు మనల్ని తిట్టుకున్నా తప్పులేదు, కానీ మన పిల్లల్ని పక్క వాళ్ళు తిట్టకుండా పెంచాలండి. మన పిల్లలు పెద్ద అయిన తర్వాత అమ్మ నువ్వు నన్ను సినిమాకి వెళ్ళలేదు, అమ్మ లేదు నాన్న నువ్వు నన్ను తిట్టావు, నాన్న నువ్వు నాకు ఇవ్వలేదు, నాకు ఇవన్నీ ఉంటాయి. అందుకని వాడి ఫ్రెండ్కి వాడు ఇస్తాడు. వీడికి ఏది పడితే అది ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే వాడి ఇష్టం వచ్చినట్టు తయారవుతాడు. ఆ తర్వాత మొత్తం ప్రపంచం అంతా మన్ని తిడుతుంది. ఏం పెంచేవారనైనా నీ కొడుకుని నీ కూతుర్ని, జనాల మీద వేసేవారనైనా. కాబట్టి నువ్వు పెంచవలసిన అది వామాంగ భామిని శ్యామ ఎన్నోది ఇది శీసపద్యం. అబ్బో ఏంటండి మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఈ పద్యం చాలా బాగుంది. ఒకసారి పద్యం చదివి ఉండొచ్చు. మహాదేవ
చదువుకుని చెప్దామని రేపు నాకు వ్యాఖ్యానం చేస్తాను. ఎందుకంటే ఇవాళ మళ్ళీ లలిత చదువుకోవాలి. చెప్పు. వామాంగ భామిని శ్యామ ధామాళి. వామాంగ భామిని శ్యామ ధామ అళియు. శ్యామాంగ ధాళిను శ్యామ ధామాళి. వామాంగ భామిని శ్యామ ధామాళియు కంఠహలహల కాలిమంబు. అది కంఠ హలహల కాలిమంబుల్. ఆకాశ కేశపాశాసిత ఛాయయు చూళికా సింధు శైవాల రుచియు కరకృష్ణ సారాక్షి ఘనధూమ నీలిమ శేషభూషణ ఫణ సీమ నలుపు కటితట కీలిత కరటి చరషద్యుతి మేచక శూల శోభాచయంబు భువనలోచనుపై ఎత్తిపోవు అంధకార బృందమునకు తోడుగా గూర్చి వెనుక నేతెంచు భూతేషు విధము తనల చంద్రుడుదయాద్రిపై ఒప్పె చంద్రకాంతి వచ్చాయండి. ముందర ఆయన ఒక పెద్ద పరివారాన్ని చూపించాడు. ఈయన వెనకాల లీడర్ ఎలా వస్తుంది ఇది అంతా రేపు నేర్చు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ